వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన కంటెంట్ ఏంటంటే మన ఊరి బోనాలు అండ్ భోజనాలు కాదు బోనాలు వనవాసం అనమాట. సో ఇది మన కంటెంట్. బోనాలు అయిపోయినాయి, ఎస్టర్డే బోనాలు అయిపోయినాయి, ఈరోజు భోజనాలు. ముందలైతే మనోడు గొర్రె పొట్టెల్ని పట్టేసుకొని వెళ్ళిపోతుండు 2. సో అవి పొత్తులు అనమాట, కోసేసేయడమే. సో ద థింగ్ ఈజ్ వనభోజనాలు అంటే ఏంటంటే, సో రైతులందరూ ఏం చేస్తారంటే ఫస్ట్ మన క్రాప్స్ అన్నీ నాటేసి అన్ని పనులన్నీ అయిపోయాక ఫ్రీ టైంలో అన్ని చెట్ల దగ్గరికి వెళ్ళి ఒక టుగెదర్నెస్ని కాపాడతారనమాట. ఒక లవ్, ఒక ఫ్రెండ్షిప్ అవన్నీ అక్కడ కలిసిమెలిసి అందరు కలిసి తినడమే వనభోజనం అంటారు. సో కొన్ని దగ్గర ఇవి రాముడు వనవాసంకి వెళ్ళింది కాబట్టి మనం కూడా సంవత్సరానికి ఒకసారి చెట్ల కిందికి లేదంటే అడవులకి బయటికి వెళ్ళి అక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినడమే వనభోజనాలు అంటారు. సో డిఫరెంట్ ఏరియాలో డిఫరెంట్గా ఇట్లా తీసుకుంటారు. సో అది వనభోజనాలు. సో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క డిఫరెంట్ పీపుల్స్ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాం. సో పాస్ట్లో వాళ్ళ వనభోజనాలు ఎట్లా చేసారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని కూడా మనం షేర్ చేసుకున్నాం. సో ఎండ్ వరకు వీడియోని చూడండి. సో ఫ్రెండ్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి బుట్ట అనేది తీసుకెళ్తాం. సో ఈ బుట్టలో మనకి కావాల్సినవి అన్నీ తీసుకుని వెళ్ళాలన్నమాట. వాటర్ బాటిల్, కారం, ఉప్పు, నూనె అన్నీ తీసుకుని వెళ్ళి సో అక్కడికి వెళ్ళి వండుకోవాలన్నమాట. ఇది థింగ్ ఏంటంటే యాక్చువల్గా మేము వచ్చి మంచిగా ఏంటది ఆ వనభోజనాలని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే మా ఏం చేసిందంటే అక్కడ పోయిండు, ఈ బర్ల కాడ పెట్టిండు. మా దినేష్ కార్తిక్ గాడేమో ఉయ్యాల జంపాలు లేక ఎట్లా ఎవరు కూడా తిరుగుతున్నాడు. బర్రె ఎంపటి పడుతున్నాను ఎంపటి. అదే అయిపోయింది ఫ్రెండ్స్. మేము ఎంతో ఎక్స్ప్లోర్ చేసి అదంతా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం అనుకుంటాం. అక్కడ సౌండ్స్ కూడా వస్తున్నాయి మీకు. సో అక్కడ పెట్టకుండా ఈ బర్రతో ఆటాడుకుంటుండు. ఈ బర్రలని నేను గాయస్తున్నా. ఆపరా నాయన నువ్వు. ఇది అయిపోయింది ఫ్రెండ్స్. సో సారీ. నెక్స్ట్ టైం మేము ఫుల్ కంటెంట్ తోటి వచ్చి మీకు మస్తు ఎంటర్టైన్మెంట్ ఇస్తాం. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ బర్రెల నుంచి అయితే తప్పించుకొని ఇక కిన్నీకి అయితే వచ్చినాం. విత్ టీకే అండ్ గణేష్, అశోక్ యాదవ్. సో అక్కడ చూసుకుంటే అయితే మన ఫ్యామిలీస్ అందరూ చాలా టుగెదర్గా. మా అమ్మ నన్ను కామెంట్ కూడా వేస్తుంది, ఏం పని పాట లేదా చదువుకోవాలా వీడియోలు తీసుకోవాలని అనుకుంటుంది. మటన్ దంచేస్తాడు. ఇక్కడ కూడా మటన్, ఫుల్ మటన్ కొంచెం మటన్. ఫైనల్గా మేమైతే వనవాసం అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో మా ఫ్యామిలీస్ కూడా బుట్టలు ప్యాకప్ చేసేసారు, రైస్ తినడం అన్నీ బంద్ చేసి ఇక బ్యాక్ టు హోమ్. సో ఇది అన్నమాట ఎక్స్పీరియన్స్. నేను చాలా ఇంకా వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని ఇంకా ప్రీవియస్ ఇయర్స్లలో ఎట్లా సెలబ్రేట్ చేశారు ఈ ఫెస్టివల్ గురించి ఇన్ఫర్మేషన్ చెప్దాం అనుకున్నా. కాకపోతే మాయ బర్లకాడికి పంపేసరికి మిస్ అయిపోయింది నా కంటెంట్. సో నేనేం చేయలేదు ఆ విషయంలో. సో ఇక్కడ చూసుకుంటే మనకి డీకే ఉండు. సో డీకే ఎక్స్పీరియన్స్ ఎట్లా హైదరాబాద్ నుంచి వచ్చిందనమాట మా ఒకటి విలేజ్ యొక్క ఈ వనవాసాలు తెలుసుకోవడం కోసం. సో ఎక్స్ప్లెయిన్ దినేష్ కార్తిక్. చాలా సూపర్ ఉందండి. అసలు ఇలాంటి కాన్సెప్ట్ మీకు ఎక్కడ దొరకదు. సిటీ సైడ్ అయితే చాలా మిస్ అవుతుంటారు. అసలు నేను